హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మరొక రుచికరమైన వంటతో అయితే మళ్ళీ అయితే వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అనమాట. నాకు తెలిసి మీలో చాలామందికి ఇష్టం ఉండదు, కాకపోతే కాకరకాయ హెల్త్కి చాలా మంచిది అండి. నేను కూడా చిన్నప్పుడు అస్సలు తినకపోయేదాన్ని. కాకపోతే మా అమ్మ ఈ విధంగా అయితే చేసేదన్నమాట. అప్పటి నుండి నా ఫేవరెట్ అనమాట. సో మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇట్లా ఉప్పు వాటర్లు వేసి మంచిగా పిసుక్కుంటూ కడుక్కొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకో బాండీలో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలాగైతే పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే కలుపుకొని ఆ తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టేసుకున్నామో కాకరకాయ ముక్కల్ని అదైతే మంచిగా కాకరకాయ ముక్కల్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో కొంచెం మెత్తబడేంత వరకు ఇలాగైతే ఉడికించుకుంటూ ఉండాలన్నమాట ఒక 2 సార్లు. ఈ విధంగా చేస్తే మీకు ఎటువంటి చేదు అనేది అస్సలు రాదనమాట. సో ఆ తర్వాత అయితే మనము టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక టమాటో తీసుకున్నా, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. సో నేనైతే వేస్తాను. ఇలా టమాటో ముక్కల్ని వేసి సాల్ట్ కూడా వేసి మనమైతే ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. టమాటో ముక్కలు అనేటివి మనకు సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇదే కర్రీలో కాదు, ఏ కర్రీలో కూడా టమాటో వేసిన వెంటనే ఉప్పు వేస్తే టమాటో తొందరగా మగ్గిపోతుంది. మనకి టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లో పసుపునైతే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ వచ్చేసి కారం, కొంచెం కసూరి మేతి, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అది అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ లోపు అయితే మనకు ఇక్కడ వచ్చేసి ఇది కంపల్సరీ వేయాలండి. అదేంటి అంటే పల్లీల పొడి అనమాట. మీరు పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు. ఏది వేసినా టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం దంచుకున్నా అంటే పల్లీలు ప్లస్ లవంగా, ఇలాంచి, దాల్చిన చెక్క, ఈ 4 మిశ్రమాలని మంచిగా దంచుకొని పొడి వేసుకొని ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసినాం కదా, దానిపైనుండి అయితే ఆ పల్లి పొడిని కూడా వేసేసి గరం మసాలా ప్లస్ పల్లి పొడిని వేసేసి మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. పల్లీలు, లవంగా, ఇలాంచి మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే దంచి వేసుకున్నా. అన్నీ వేసిన తర్వాత కలుపుకొని చింతపండు పులుసుని కూడా ఇలాగైతే పోయాలన్నమాట. ఇంకా చింతపండు రసం కూడా పోసిన తర్వాత మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఉడికించుకుంటూ ఉండాలి. మనకు మెయిన్ దీంట్లో నువ్వుల పొడి అయినా, పల్లీల పొడి అయినా, ఇంకా లవంగా, ఇలాంచి, దాల్చిన చెక్క అవన్నమాట మెయిన్ వచ్చేసి. మనకైతే చేదు అనేది అస్సలు రాదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, నేను తినకపోయేదాన్ని అనమాట. నేను తినాలని చెప్పి మా అమ్మ అయితే ఇట్లా చేసేది. చాలామంది చేస్తారు ఇట్లా పులుపుతో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. మా హస్బెండ్ అయితే తినరు, కానీ నాకైతే ఫేవరెట్ అనమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.